ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రైతులందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక క్రాప్ ఇన్సూరెన్స్, ఈ క్రాప్ ప్రతి పంటను కూడా ఆ యొక్క సచివాలయంలో ఉండే సిబ్బంది వచ్చి బుక్ చేసి ఈ క్రాప్ బుక్ చేసిన తర్వాత వారి పండించిన మరి ఏదైతే మనం ఇన్సూరెన్స్ చెల్లించినామో ఆ పంటకు సంబంధించి ఇన్సూరెన్స్ డబ్బంతా కూడా వచ్చే పరిస్థితి ప్రతి సంవత్సరం కూడా చూసినాం. ప్రతి రైతు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ప్రతి రైతు ఆ పార్టీ ఈ పార్టీ అనేది లేకుండా అన్ని పార్టీల వాళ్ళు ఉన్న పొలం ఉన్న ప్రతి రైతు, కౌలు రైతు కూడా బాగా లబ్ధి పొందడం జరిగింది. ఈరోజు చూస్తూ ఉన్నాం, దాదాపు 8 నెలలు కావస్తూ ఉంది. మొన్న అధిక వర్షాలకు దెబ్బతిన్న పంటలకు ఇంతవరకు నష్టపరిహారం రాలేదు. మరి ఈరోజు వరకు కూడా మరి ఏ ఒక్క ఎకరానికి కూడా ఈరోజు నష్టపరిహారం లేదు. అదేవిధంగా ఇన్సూరెన్స్ కూడా గతంలో ప్రభుత్వమే చెల్లించే పరిస్థితి ఉండేది. ఈరోజు ₹1 కూడా ప్రభుత్వం కట్టలేని పరిస్థితుల్లో వస్తూ ఉంది. అదేవిధంగా ప్రతి మహిళకు సంబంధించి 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు కూడా ప్రతి మహిళకు కూడా ₹1,500 మరి వాళ్ళందరికీ కూడా ప్రతి నెల కూడా ఇస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు వరకు కూడా ₹1 కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు ఏదో కొద్ది మందికి గ్యాస్ సిలిండర్లు వచ్చినాయి తప్ప, గ్రామంలో ఒక 5-10 మందికి వచ్చినాయి తప్ప చాలామంది ఎవరు అడిగినా కూడా మాకు రావడం లేదు, మాకు ఇవ్వడం లేదని చెప్పి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు ఈరోజు వరకు కూడా గతంలో మరి ఈ యొక్క సంక్రాంతి పండగ అయిపోయింది, అంతకుముందు జనవరి 1 అని చెప్పినారు, దసరా పండుగ చెప్పినారు, దీపావళి అని చెప్పినారు. ఈ విధంగా దాటవేస్తూ పోతున్నారు తప్ప ఈ రోజు వరకు కూడా ఉచిత బస్సు ప్రయాణం అనేది ఈ రోజు వరకు కూడా లేదు. మరి ఈరోజు గతంలో మరి ఇన్ని పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు కూడా గుర్తులేనటువంటి పథకాలు, అన్ని పథకాలు కూడా మనం గవర్నమెంట్లో ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ యొక్క సంపద అంతా ఎక్కడ పోతూ ఉంది? ఈ సంపద అంతా కూడా పరుల పాలవుతూ ఉంది. ఈరోజు సంపద అంతా కూడా దోచుకోవడం జరుగుతూ ఉంది. ఉదాహరణకు మన బనగానపల్లి ప్రాంతమే చూస్తాం. ఈరోజు ఎక్కడ చూసినా కూడా మరి గ్రావెల్ ఉంది. గ్రావెల్ అంతా కూడా ₹1 కూడా రాయల్టీ ప్రభుత్వానికి చెల్లించకుండా దోపిడీ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మైనింగ్ ఉంది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీ చెల్లించకుండా, ఎలాంటి లీజులు లేకుండా ఈరోజు ఒక బోర్డు ల్యాండ్లోనూ ఎండోమెంట్ ల్యాండ్ కూడా మరి ఎక్కడ ₹1 ప్రభుత్వానికి చెల్లించకుండా కూడా దోపిడీ చేసే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తూ ఉన్నారు. మరి ఈ విధంగా ఈ నియోజకవర్గంలోనే ఈ విధంగా ఉంది. మరి గతంలో ఇసుక ₹375 మనం ప్రభుత్వానికి చెల్లించి మరి సంవత్సరానికి ₹700 కోట్ల ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సంవత్సరానికి ₹700 కోట్ల ఒక ఇసుక ద్వారానే మరి ప్రభుత్వానికి రెవెన్యూ రావడం జరిగింది. ఈరోజు ₹1 ప్రభుత్వానికి రావడం లే. మరి వీళ్ళు ఏ విధంగా సంపద సృష్టిస్తారు? మరి ఏ విధంగా ప్రజలను మభ్యపెడతా ఉన్నారు? మరి ఈరోజు సంపద అంతా మీరు దోసుకొని సంపద ఏ విధంగా సృష్టిస్తారో ఒకసారి తెలుగుదేశం నాయకులు చెప్పాలని చెప్పి, అదేవిధంగా ఈరోజు ఇప్పటికైనా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క నిజ స్వరూపాన్ని బయటపెట్టినందుకు కూడా మరి ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎప్పుడు ఇంకా వస్తుంది, ఇదే ఈ సంక్రాంతి వస్తుంది, ఉగాదికి వస్తుంది అనేది చెప్పకుండా ఇప్పటికైనా నేను చేయలేను, నాతో కాదు, నేను ఏదో మరి తెలిసో తెలియకో చెప్పినాను అని చెప్పే పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు ఉగాదులు సంక్రాంతులు అనేది లేకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా మేము ఏ పథకాలు ఇవ్వలేము అని చెప్పడం జరిగింది. కాబట్టి మరి ఈరోజు ఇన్ని పథకాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇన్ని పథకాలు ఇచ్చినారు కాబట్టి ప్రజలందరూ కూడా వాస్తవాలు తెలుసుకోండి. చాలామంది నిరుద్యోగ యువత ఎదురు చూస్తూ ఉన్నారు, డిఎస్సి ఎప్పుడు వస్తుందా అని. ఈరోజు వరకు డిఎస్సి లేదు. ప్రజలు విద్యార్థులు రోడ్లు ఎక్కే పరిస్థితి వస్తూ ఉంది. అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించి ఇంతవరకు జీతాలు మరి పిఆర్సీ ఇంతవరకు లేదు. గతంలో వాళ్ళు ఇచ్చిన హామీలు లేవు. ఈరోజు ఉపాధ్యాయుల పరిస్థితి అదేవిధంగా ఉంది. మరి ఈరోజు
ఏ కూలి పనికి వెళ్ళేవాడు కూడా తృప్తికరంగా లేని పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈరోజు లిక్కర్ వేర్లై పారుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు నాటుసారా మరి అన్ని చోట్ల కూడా విచ్చలవిడిగా ఉంది. ఈ విధంగా ప్రభుత్వానికి రావాల్సినటువంటి రెవెన్యూ రాకపోగా ఈ నాయకులు దోచుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇది ప్రజలకు ఏ ఒక్కటి కూడా ఏ పథకాలు కూడా వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించాలా. నేను ఒకటే ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, మీరు ఖచ్చితంగా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు మరి మన వ్యతిరేకంగా ఖచ్చితంగా మేము ఏ కార్యక్రమం చేపట్టినా కూడా మీరు కూడా సహకరించి మాతో కలిసి ప్రజలందరూ రావాలని చెప్పి, అదేవిధంగా ఇప్పటికే ఎలక్ట్రికల్ ఛార్జీలు కూడా చాలా వరకు పెరిగిపోయినాయి, ఇంకా పెంచే ప్రమాదం కూడా తొందరలోనే ఉంది. అదేవిధంగా ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ కూడా చాలామంది విద్యార్థులకు ఇవ్వలేక ఈరోజు ఆ యొక్క స్కూల్ సర్టిఫికేట్కు వెళ్ళాలంటే కూడా మీరు పాత బకాయిలు మీరు ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తేనే మీకు సర్టిఫికేట్ కానీ మార్కులు లిస్టు ఇస్తామని చెప్పే పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు సూపర్ 6 మరి అమలు చేయాలని చెప్పి, అదేవిధంగా తొందరలో రేపు 1వ తేదీ నుంచి కూడా ఈ యొక్క భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా పెరగబోతూ ఉన్నాయి. మరి అన్నీ కూడా పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి మరి సంపద అయితే వస్తూ ఉంది, ఆయన సృష్టించలేకపోయినా కూడా సంపద అంతా వస్తూ ఉంది. అది సంపద వచ్చిన సంపద పరుల పాలవుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా మన ప్రజలే దీన్ని కాపాడాలా. మరి ఈ యొక్క ప్రజలు కాపాడాలంటే ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీకి మీరందరూ కూడా సహకరించి ఎప్పుడు ఏ కార్యక్రమం చేసినా మీరందరూ మరి కలిసి రావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను.